జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేసేటప్పుడు నర్సంపేటలో బాదుడు అనే కార్యక్రమం చేపట్టేటప్పుడు ఇది కరెంట్ ఛార్జీలు పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గించేస్తాను, యూనిట్ మీద ఛార్జీలు తగ్గించేసి నేను ప్రజల్లోకి వస్తాను, అధికారంలోకి వస్తాను, రైతులకేమో ఉచిత కరెంట్ ఇస్తాను. ఇప్పుడేమో కనీసం ఉచిత కరెంట్ కాదు కదా, వాళ్ళకి సోలార్ సబ్సిడీ మీద కనీసం వాళ్ళకి వేసుకోవడానికి సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు. రైతులేమో ఆ సబ్సిడీ లేక ఇప్పుడు రైతు సామాగ్రి కూడాను ఏది ప్యాడీ మిషన్ కానీ ట్రాక్టర్ కానీ ఇప్పుడు సబ్సిడీలు లేక వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని చేసుకుంటున్నారు. ఆ సబ్సిడీలు కూడా వీళ్ళు రిలీజ్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే ఆర్థిక భారం పెరిగిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వాటితో పాటు ఇప్పుడు మద్యం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే మద్యాన్ని నేను నిరోధిస్తాను అని అన్నాడు. నిరోధించడం విషయం పక్కన పెడితే అధికారంలో రాగానే మద్యాన్ని దుకాణాలని పెంచేసి వాటి మీద ధరలు పెంచేసి అప్పుడు గవర్నమెంట్లోన టీడీపీ గవర్నమెంట్లోన 60-70 రూపాయలు దొరికే బాటిల్ ఏమో ఇప్పుడేమో 150-200 చేస్తాడు. డైలీ పని చేసుకున్న వాళ్ళేమో సాయంత్రం కొంచెం మందు తాగి దాంతో వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడేమో పనికి మాలిన మందు దించేసి వాళ్ళని అనారోగ్యానికి డైరెక్ట్గా కారణం అవుతుంటాడు జగన్మోహన్ రెడ్డి. అండ్ యువత విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఉద్యోగ నియామకాలే చేపట్టినట్టు అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ వెంటనే నేను రిలీజ్ చేస్తాను, ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం భర్తీ చేపడతాను అన్నాడు. ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ లేదు. ఏదో నెక్స్ట్ ఎలక్షన్ ఉందనేసి ఇప్పుడేమో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. అది కూడా పోస్టులు ఎన్నో చూపించేసి దాన్ని కుదించేసాడు. వాటితో పాటు డిఎస్సి ఈ 5 సంవత్సరాల్లోనూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి అన్నాడు, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేదు. ఎంతోమంది డిఎస్సి లేక ప్రైవేట్ స్కూల్లోని చెప్పుకుంటూ వాళ్ళు ఆర్థికంగా కోచింగులు తీసుకుని ఆర్థికంగా దిగజారిపోయి లాస్ట్కి సూసైడ్ చేసుకుంటున్నారు యువత కూడా. అండ్ డ్రగ్స్ విషయానికి వస్తే ఇండియాలో ఎక్కడ దొరకని ఐటెం కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది కూడా ఉత్తరాంధ్ర ఎంత ప్రశాంతంగా ఉండే ఏరియా ఇది. అందులోని మా శ్రీకాకుళం జిల్లా బాగా వెనకబడిన ప్రాంతం. ఇలాంటి ఏరియాలోన మాకేమో గంజాయి దొరుకుతుంది, దొరకని ఐటము లేదు. ప్రతి షాప్లో కూడా దొరుకుతుంది, ఇండైరెక్ట్ గా దొరుకుతుంది. దానికి పోలీసులు సహకరిస్తున్నారు, ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. అండ్ ప్రతి ప్రజాప్రతినిధికి కూడా దీని ద్వారా కమిషన్లు వెళ్తాయి, పోలీసులు ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. వాటితో పాటు యువతకేమో ప్రతి జిల్లాకి ఇది ఫార్మా కంపెనీస్ అన్ని తెస్తానన్నాడు. ఈరోజు డిగ్రీ చదువుతున్న రిలీవ్ అవుతున్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ లేదు. దానివల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏమో దెబ్బతింటాయి. ఇతనేమో ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ వాడికి డిగ్రీ వాడికి ప్రతి వాడికి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తానంటాడు. అవి కూడా టైంకి రిలీజ్ చేయట్లేదు. అండ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాడికి తెలివిగా ఏం చేస్తుందంటే డబ్బులు ఏమో ఫైనల్ ఇయర్లో రిలీజ్ చేయట్లేదు. వాడు ఏ కంపెనీకి సెలెక్ట్ అయినా వాడి సొంత డబ్బులు ఎక్కడ అప్పు చేసుకుని తెచ్చి వాడే మళ్ళీ కాలేజ్ ఫీజు కడితేనే ఆడు కాలేజ్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాడు. లాస్ట్కి ఇది ఎలా అవుతుందంటే ప్రతి వాడు ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్తున్నాడు, కానీ లాస్ట్కి ఫైనల్గా స్టూడెంటే ఆ డబ్బులు పే చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి వాడికి ఆర్థికంగా కుదలు చేస్తాడు. నెక్స్ట్ అభివృద్ధి పదంలో ప్రయాణించాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకంటే అతనికి 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది. ఏ కంపెనీ తెస్తే ఎవరు బాగుపడతారో అనేది అతనికి ఒక విజన్ ఉంది. అతను చెప్పినట్టు 2047 విజన్ పెట్టుకున్నాడు. ఆ రోజు హైటెక్ సిటీలోన హైటెక్ సైబరాబాద్ స్థాపించేటప్పుడు 2020 విజన్ అన్నాడు. ఈరోజు ఆ 2020 విజన్లోన ఇప్పుడు కొన్ని లక్షల మంది అమెరికాలో ఎన్ఆర్ఐగా మన ఆంధ్ర వాళ్ళందరూ అమెరికాలో కంప్లీట్గా సెటిల్ అయిపోయారు. అలాగే 2047 ఒక విజన్తో పనిచేయడం వల్ల ఇప్పుడు ఉన్న యువతకు అందరికీ ఉపాధి దొరుకుతుందని నేను అనుకుంటున్నా. అది కూడా ప్రజల అభిప్రాయం కూడా మ్యాక్సిమం అలాగే ఉన్నది. మేము కూడాను వెరిఫికేషన్కి గట్టా వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబు నాయుడే రావాలి, ఇతను వస్తే ఏమవుతుందంటే ఆర్థికంగా మేము కుదలైపోతున్నాం, ఒక చేత్తో ఇస్తుంటే ఇంకో చేత్తో తీసుకుంటున్నాడు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నిత్యావసరాల ధరలు
అదేంటి ఒకప్పుడు ఎలా రేట్లు ఉండేవి, ఇప్పుడు ఎలా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మానవుడు తలసరి ఆదాయం అయితే పెరగలేదు, కానీ నిత్యావసరాల వనరులు ఏమో అవి అయితే పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. అండ్ పండించేవాడు ఉన్నాడు రైతు, వాడికేమో సకాలంలోన ఫెర్టిలైజర్స్ దొరకట్లేదు. నేను సాటి రైతుగా చెప్తున్నాను, నేను ఒక యూరియా బస్తాకి నేను ఇంచుమించు నర్సన్నపేటలోనూ ఏ షాప్ లో కూడా దొరకలేదు. అది కూడా సబ్సిడీలోను గవర్నమెంట్ ద్వారా అయితే ఇన్ టైంలో సప్లై లేదు. ఇన్ టైంలో సప్లై లేకపోవడం ఏమవుతుందంటే అక్కడ పంట ఏమో కలుపు పెరిగిపోతుంది. కలుపు పెరిగిపోవడం వల్ల ఏంటంటే కూలీదారులు సకాలంలో లేబర్ సదుపాయం లేదు. లేబర్ సదుపాయం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కూలీలు రాకపోవడం వల్ల అంటే పంట కంప్లీట్ గా ఎండిపోతుంది. అండ్ సెకండ్ వన్, నేను 3-4 years నుంచి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మాకు వంశధార అనేది ప్రధాన నీటి వనరు. మన శ్రీకాకుళం జిల్లా అదే నీటి వనరులు అది ప్రధానమైనది. దానికి బొగ్గురామమూర్తి హయాంలోన ప్రతి పిల్ల కాలువని కొన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు చేసి ప్రతి విలేజ్ కి నీరు అందేటట్టు పూడికలు తీయించాడు. ఇప్పుడేమో ఈ సంవత్సరం అందులో ఇది వాటర్ వచ్చే కెనాల్స్ లోను గుర్రపడెక్క అనే కలుపు మొక్క బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే చివరి ప్రాంతాలకి కొన్ని తీర ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఒక్క నీటి చొక్క ఈ సంవత్సరము నీరు అందలేదు. దానివల్ల ఎంతమంది రైతులు అయితే సూసైడ్ చేసుకున్నారు. దాంతోపాటు సరైన టైంలోనే పంట చేతికి వచ్చే టైంలో తుఫాన్ల దెబ్బ. ఇప్పుడు అవతల పెట్టుబడి పెట్టిన దానికి సొమ్ము రావట్లేదు. సెకండ్ వన్ ఏంటంటే సకాలంలోనే సరైన టైంలోనే వర్షాలు రావట్లేదు. అండ్ సరైన టైంలోనే సాగునీరు లేదు. పెట్టుబడిని పెట్టిన డబ్బులు రాక రైతు ఏమో పూర్తిగా ఉంటున్నాడు. ప్రభుత్వం నుంచి అసలు సాయమే లేదు. మన సీఎం ఏమో తుఫాన్లు అవుతుంటే అతనేమో పెళ్లిళ్ళకి అటెండ్ అవుతున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, తిత్లీ అయినా హుదూద్ అయినా ఆ టైంలోన జిల్లాలోని ఎక్కడ తుఫాన్ అయితే ఆ ప్రాంతంలోన ఎక్కడైతే తుఫాను ప్రాంతం ఉందనుకో హెలికాప్టర్ల ద్వారా కాకుండా ఆన్ రోడ్డు ద్వారా వెళ్ళి, రోడ్డు ద్వారా లేకపోయినా బళ్ళు ద్వారా రూరల్ ప్రాంతాలకి ప్రతి పలాస ఉద్దానం ఏరియాలో అయితే మరీ దారుణం. తిత్లీ టైంలో అయితే మరీ దారుణంగా నష్టపోయింది. అలాంటి టైంలోనే అక్కడ ఉండి పగలు ఒక సీఎం హోదాలోన పగలు రాత్రి అక్కడ ఉండి స్టే చేసి అతనేమో ఆ ఏరియాని అంత డెవలప్ చేశారు. ఆ తక్షణ సాయం అందించేసి ఆ టైంకి వెంటనే ఆ విలేజ్ ని డెవలప్ చేశాడు. ఇతనేమో ఉద్దుద్దు వస్తే మా మంత్రి వచ్చాడా లేదా, మీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు మా మంత్రి వచ్చాడా లేదా, అండ్ సచివాలయం ఎంప్లాయీస్ వచ్చారా లేదా, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారా లేదా అడుగుతున్నాడు. ఆ మంత్రి అవడో ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అండ్ ఆ సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళు ఇలా వస్తున్నారు, అలా నేమ్స్ రాసుకుని వెళ్ళిపోతున్నారు. నష్టపరిహారం కూడా వాళ్ళకి అంచనా వేయట్లేదు. కలెక్టర్లు మినిస్టర్లు జస్ట్ వీళ్ళందరూ డమ్మీ లాగా. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చెప్తే అతను ఒక వీడియో క్లిప్ పెడతాడు, ఇది జస్ట్ నెక్స్ట్ రోజు పేపర్ హెడ్డింగ్ వచ్చేస్తుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. గత 4 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించుకుంటా మరి తన సొంత ప్రయోజనాల కోసం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడు మనం అందరం చూస్తున్నాము. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మన రాష్ట్రంలో మరి అంబేద్కర్ రాజ్యాంగం తీసి వాళ్ళ తాతగారు అయినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడో మనం అందరం గమనించాలి. మరి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పుడు గత 4.5 సంవత్సరాలుగా ఎక్కడ ఒక శంకుస్థాపన కూడా జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ప్రజావేదికతో కూల్చివేత మొదలయ్యి ఇప్పటి వరకు కక్షాధిప చర్యలు తప్ప కానీ రాష్ట్రానికి ఉపయోగపడే పని కానీ, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కానీ, నిరుద్యోగ యువత కోసం కానీ, రైతుల కోసం కానీ, మహిళల కోసం కానీ ఆలోచించే శక్తి జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ప్రతి ఒక్కరు గమనించాలి ఈ విషయాన్ని. అలాగే మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ విధంగా మరి ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కడతానని చెప్పారో మరి ఈ రోజు వరకు రాజధానులు కట్టే పరిస్థితి లేదు. అదే మనం చూసుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 36,000 ఎకరాలు సేకరించి ఏ విధంగా అమరావతి అనే రాజధానిని స్థాపించి ఏ విధంగా చేయాలనుకున్నారో మరి ఇతను వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో మళ్ళీ మనం అందరం వెనక్కి వెళ్ళిపోయాం. కనుక ఈ సంవత్సరం వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని బాగా గమనిస్తూ అప్పుడున్న నిత్యావసర ధరల వస్తువులు కానీ ఇప్పుడున్న వస్తువులు కానీ ప్రతి ఒక్కరుగా ఇచ్చేసుకుంటూ, అలాగే మెయిన్ గా గత ఎన్నికల్లో యువతని చాలా ఘోరంగా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. యువత ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అలాగే అమ్మఒడి అని చెప్పేసి సగం వేసి, అలాగే ఈ రోజు వరకు 60% 30% చేసి 30% నుండి ఈ రోజు కరెంట్ బిల్లు వస్తుందని అమ్మఒడి తీసేసి, అలాగే ఆ రోజు అధికారంలో రాకముందు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పేసి అంటారు. ఆ ఒక్కొక్కరికి ఇచ్చిన దాంట్లో కూడా 60% తీసి 15,000 13,000 చేసి 13,000 12,000 తీసి ఈ రోజు వరకు వేయకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు ఆలోచించాలి. అలాగే నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఆనాడు పాదయాత్రలో చెప్పాడు ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ తెస్తామని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జాబ్ క్యాలెండర్ ఊసే మర్చిపోయారు. రీసెంట్ గా 3 days బ్యాక్ చూసుకుంటే Group 1 Group 2 నోటిఫికేషన్ అన్నాడు. ఇది కూడా తను
చేస్తూనే ఒక మోసం అని ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్నాం. అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ని ఏ విధంగా అయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో ఒక ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1గా రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకున్నారు ఈ దేశంలో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు. మరి డ్రగ్స్ అడ్డ ఏదని చెప్తే మరి ఆంధ్రప్రదేశ్ నుండి డ్రగ్స్ సరఫరా అవుతుందని చెప్పి మన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలాగే రైతులు కూడా ఈ రోజు మిచ్చం తుఫాన్ వచ్చిందంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్న వాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రి గారు పెళ్లిళ్ళు తిరుగుకుంటున్నారు. అలాగే మన నాయకుడు చూస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్క తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా రైతులకు భరోసా ఇస్తూ వాళ్ళకి నమ్మకం మీరు అదరిపడొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క కనుక ఇవన్నీ రైతులు కూడా బాగా ఆలోచించి ప్రతి ఒక్కరు విద్యార్థులు, రైతులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా బాగా ఆలోచించి మరి వస్తున్న రాబోయే ఎన్నికల్లో మరి మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ఇక్కడ ఒక విద్యాసం మెయిన్గా గుర్తుంచుకోలేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి అవుతారా అవరా పక్కన పెడితే మన రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికల్లో అధికారం ఇచ్చేసి మన 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో అది జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా మన భవిష్యత్తు బాగుండాలంటే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పాలన చూసి చాలా మంది ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలంతా కూడా వాళ్ళ అబ్బాయి కూడా అలానే చేస్తాడని చెప్పి ఆలోచించి అతనికి ఎక్కడో అందనంత ఎత్తునెక్కించారు. కానీ ఇతను పాతాళంలోకి తోసాడు. ఎందుకంటే ఒకప్పుడు వృద్ధవ్య పెన్షన్ అనేది 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటప్పుడు ఇతను 3000 రూపాయలు ఇస్తానని చెప్పి రోజు రోజుకి నెమ్మదిగా పెంచుతానని చెప్పేసి జనాల్ని మోసం చేశాడు. అలానే విద్యార్థులను కూడాను విద్యార్థులకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీయింబర్స్మెంట్ గానీ లేకపోతే నిరుద్యోగ యువతకి ఉద్యోగ భృతి గానీ ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమడినా సరే డబ్బులు లేవు అని చెప్పి చేజాడేస్తున్నాడు. అట్లానే పిల్లలకి 15,000 రూపాయలు అని చెప్పేసి అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చాడు. కానీ రోజు రోజుకి అందులో ఆ ఖర్చులు ఈ ఖర్చులన్నీ కటింగ్లు చేసి 13,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మద్యపాన నిషేధం అని చెప్పేసి అందరినీ మోసగించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు 2024 ఎలక్షన్లకు ముందే మద్యపానం నిషేధించి దానికి తగ్గట్టుగా ఓట్లు అడుగుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రోజు మనకి ఓట్ల గురించి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా జనాలను మోసగించి మళ్ళీ మన ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరినీ తప్పుడు దోవలో ప్రయాణించేటట్లు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మంత్రులు చూసుకుందాం. ఈ మొన్న జరిగిన తుఫాను బాధితుల్లో భాగంగా రెడ్ కార్పెట్ వేసి అందరినీ ఆహ్వానించారు. అదే పెళ్లికి పందిరికి పిలిచినట్లు అందరు కూడా రెడ్ కార్పెట్ ద్వారా ఆహ్వానించారు. కనీసం కొంచెమైనా సెన్స్ ఉండేటట్టనే బిహేవ్ చేయాలి. మన అంబటి రాంబాబు గారు ఆయన మొన్న ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఏమని పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్మించాల్సి వస్తుంది, మేమెందుకు నిర్మించాలి, నేనేమైనా జ్యోతిష్యం చెప్తున్నానా, నేను మంత్రిని అని చెప్పి అడిగాడు. అలాంటప్పుడు అసెంబ్లీలో పెద్ద వాగ్దానాలు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఇచ్చే మాటకి మీరు చేసే పనులకి ఏమైనా వ్యత్యాసం ఉందా? మాట తిప్పం మడం తిప్పం అని చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు మొన్ననే ఆలుగడ్డకి ఉల్లిపాయకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. పొటాటో అంటే ఉల్లిపాయ అని మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అవ్వడం మన రాష్ట్రానికి పట్టుకున్న దురదృష్టం. ఇలా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను అన్ని రకాలుగా మంచి చెడ్లను ఆలోచించుకొని తన క్యాబినెట్ లో ఉన్న మంత్రులను కూడా అతను చూసుకోవాలా తప్ప ఎవరికి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, ఎన్ని మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన యొక్క వ్యక్తిత్వం మీద ఎప్పుడు బురద జల్లాలనే ఆలోచనలోనే ఆలోచిస్తున్నారు తప్ప ఏపీ ప్రజలకి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను న్యాయం చేయాలనే ఆలోచనలో ఎవ్వరూ లేరు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మన రాష్ట్రంలో 2024 తెచ్చుకున్నామంటే మళ్ళీ మనం ఎక్కడుంటాం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ రోజు యువత ఎక్కడ పని చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియట్లేదు. ఈ రోజు డిగ్రీ చదువుకునే ప్రతి ఒక్కడు కూడాను ఏదో చిన్న పనులకి, ఏదో పొలం పనులకి, లేకపోతే భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారో తప్ప వాడు చదువుకున్న చదువుకి ఏ విధంగా కూడాను వాడికి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. సో అలాంటి వ్యక్తిత్వం గల, అలాంటి ఆలోచన గల యువతకి మంచి భరోసా ఇవ్వాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే మళ్ళీ రాష్ట్రంలో అన్ని ఎక్కడికెక్కడ సక్రమంగా జరుగుతూనే ఉంటాయి.